ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు ఈ దినం ఏం చేయబోతున్నారు తెలుసా? సాతానుని మీ కాళ్ళ కింద చితక తొక్కించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారానే సాతాను తల ఏమైందండి? చిత కొట్టబడింది. ఆమేన్. సాతానుకి నీ మీద మన మీద అధికారము లేదు. ఏ రీతిగా కూడా సాతానుకి నీ మీద అధికారం లేదు. ఈరోజు బహుశా కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యల మధ్య నీ జీవితం ఉందేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా దేవుడు త్రొక్కిస్తూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా ఉంటే నీకు అధికారం ఉంది సాతాను మీద. నీవు దేవుని కుమార్తెగా ఉంటే సాతాను మీద నీకు అధికారం ఉంది. యేసు నామంలో నీవు ప్రార్థించినప్పుడు సాతాను ఏ రూపంలో నీ దగ్గర తిష్ట వేస్తున్నా సరే ఈరోజు వాడు నీ దగ్గర నుంచి పారిపోబోతూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, దేవునితో సహవాసములో ఉండాలి. ఆమేన్. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే సమయానికి ఏ విషయంలో నీవు దూరం అయిపోయావు? ప్రార్థనలో దూరం అయ్యావా? సహవాసంలో దూరం అయ్యావా? దేవుణ్ణి స్తుతించే విషయంలో దూరం అయ్యావా? మరలా దేవుడు అవకాశం ఇస్తున్నారు. తన బిడ్డగా నీవు గొప్ప ఆధిక్యత కలిగి సాతాను త్రొక్కివేసే అవకాశం దేవుడు మరలా ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఆయన నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటావేమో, నాకు చాలా ఇబ్బంది ఉందండి, ఈ కోర్టు కేసు తెగట్లేదండి, శుభకార్యాలు జరగట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి అని అనేక రకాలుగా నువ్వు చెప్పొచ్చు. దానికి గల కారణము సాతాను నీ జీవితంలో తిష్ట వేయడమే. అందుకనే అభివృద్ధి లేకపోవడం, అందుకనే ఉత్తనే అన్నీ ఖర్చు అయిపోవడం, అందుకనే బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సాతానుని నీ కాళ్ళ కింద దేవుడు త్రొక్కించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మినట్టయితే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. వాక్యమై ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అన్నాడు యాకోబు దేవునికి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా కాపాడుతానో కదా, ప్రభు ఆశీర్వదిస్తానో కదా అని తన అన్న వచ్చే ముందు దేవునికి వాగ్దానం గుర్తు చేసి ప్రార్థించాడు. అందుకనే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దీవించబడ్డాడు. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. సమయాన్ని దేవుని కోసం కొంచెం ప్రార్థనకి కేటాయించు, తదుపరి మిగతా పనులు చేసుకుంది. కానీ దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నారంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుందంట. ఆమేన్. ఆయన కృప ఈరోజు నీ మీద ఉంది. నువ్వు ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆశీర్వాదం పొందుకోవలసిందే యేసు నామంలో. అపవాదికి ఈ రోజు నుంచి నీ మీద అధికారం లేదు. ప్రకటించు, యేసు నామాన్ని ప్రకటించు. ప్రతి విధమైన కీడు మీద యేసు నామాన్ని ఈరోజు ప్రకటించు. ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని నువ్వు యేసు నామంలో ఆయన కృపను బట్టి ఈరోజు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.